ప్రైజ్ లార్డ్. ఈరోజు జూన్ 6వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనము లేదా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి అంశము ఇక్కడ మనము ఈ 9వ వచనం మొదలుకొని 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 9వ వచనం మొదలుకొని పౌలు అక్కడ అనేకమైనటువంటి నమ్మకమైనటువంటి వారిని, అపనమ్మకమైనటువంటి వారిని చూపిస్తూ వీరి విషయంలో జాగ్రత్తగా ఉండము అని అపనమ్మకమైనటువంటి వారిని గురించి చెప్తూ అక్కడ పౌలు తిమోతిని హెచ్చరించడం మనం చూసి ఉన్నాం. నమ్మకమైనటువంటి వారి విషయంలో పౌలు వారిని అభినందించేటటువంటి రీతిలో మాట్లాడినట్టుగా మనం చూసి ఉంటాం. అయితే ఈరోజు మనం ఆలోచించేటటువంటి గొప్ప అంశము, ఇటువంటి నమ్మకమైన వారు మన జీవితాల్లో ఉండవచ్చు, అపనమ్మకమైనటువంటి వారు మన జీవితాల్లో ఉండవచ్చు. ఇంకా మరి ముఖ్యముగా మనం ఆలోచించినట్లయితే వీరందరి యొక్క కోణములో కన్నా కూడా మన క్రీస్తు మనకు గొప్ప నమ్మకమైనటువంటి ప్రభువుగా ఉంటున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. పౌలు యొక్క ధైర్యము లేదా పౌలు యొక్క గొప్ప నమ్మకము ఏమిటి అనేది గనక మనం ఆలోచించినట్లయితే, తనతో పాటు ఎవరొచ్చినా రాకపోయినా, లేదా తనను ఎంతమంది సపోర్ట్ చేసినా చేయకపోయినా, తనని ఎంతమంది ఆదరించినా ఆదరించకపోయినా, తనని ఎంతమంది దేమా వంటి వారు ఈ లోకంలో వదిలేసినప్పటికీ కూడా పౌలు యొక్క గొప్ప నమ్మకము, పౌలు యొక్క గొప్ప ధైర్యము ఆ యేసుక్రీస్తు ప్రభువారు అని ఇక్కడ మనం గుర్తించాలి. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. అక్కడ అపనమ్మకమైనటువంటి వారు కొంతమంది తన పక్షముగా ఉండకపోవడం గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నారు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయేది, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. నేను ఎదిరించి మాట్లాడేటటువంటి క్రమములో, నా డిఫెన్స్లో, నా వాదనలో ఎవరు కూడా నాకు సపోర్ట్ చేస్తూ నిలవబడలేదు. ఆలోచించాల్సినటువంటి విషయము ఇక్కడ మనం గమనించినట్లయితే, మనం గుర్తించాల్సినటువంటి విషయం పౌలు యొక్క సంఖ్యలలో, ఇంకా మనం గుర్తించాల్సినటువంటి విషయం పౌలు పొందుతున్నటువంటి ఆ హింసలలో, మనం ఇంకా ఆలోచించినట్లయితే పౌలు ఆ సైనికుల యొక్క పర్యవేక్షణలో ఉండేటటువంటి ఈ క్రమములో పౌలును విడవడం పౌలుకి ఎంత బాధాకరమో మనం ఇక్కడ గుర్తించాలి. ఒకవేళ సారూప్యతల్లో గనక కూడా మనం ఇక్కడ గుర్తించినట్లయితే, మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము, క్రీస్తును కూడా సిలువనెక్కేటటువంటి క్రమంలో శిష్యులందరూ, తనను వెంబడించిన వారందరూ కూడా వదిలి వెళ్ళిపోవడం మనం చూడలేదా? అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే హెచ్చరించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం. ప్రతివాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. అంటే ఇక్కడ పౌలు తాను ఎదుర్కొంటున్నటువంటి శ్రమలలో తాను అక్కడ యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి విషయం ఇక్కడ మనం గుర్తించాలి. అందుకనే ఆయన యొక్క ధైర్యం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 17వ వచనంలో, అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరినూ దాని విను నిమిత్తమును ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరచెను. చిన్న అక్షరాల్లో నా ప్రక్క నిలిచి అనేటటువంటి అర్థముకు నా పక్షమున ఉండి అనేటటువంటి మాట అక్కడ నిర్వచనముగా చెప్పబడుతూ ఉంది. నన్ను బలపరచెను గనక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములో ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. ఈ లోకములో కొంతమంది మనకు సపోర్ట్ చేయాలని, మరీ ముఖ్యంగా ఆలోచించినట్లయితే కొన్ని ఫేక్ సపోర్టర్స్ని క్రియేట్ చేసుకుని మరి వారికి పక్కన పెట్టుకోవాలని
ఆలోచిస్తూ ఉంటారు. అయ్యా, ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము, ఎంతమంది నీ ప్రక్కన నిలిచినా ఈ లోకంలో ఉండేటటువంటి వారు ఒక్క ప్రభువు నీ ప్రక్కన నిలిచుంటే చాలు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎంతమంది నిలిచినా నిలవకపోయినా యేసుక్రీస్తు ప్రభువారు, ఆ ప్రభు ఒక్కడు మన పక్కన నిల్చుంటే చాలు. ఆలోచించాలి, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇంత ధైర్యపు మాటలను, ఇంత బలమైన మాటలను పౌలు ఏ విధంగా మాట్లాడగలుగుతా ఉన్నాడు? ఆ క్రీస్తు ఇచ్చినటువంటి ధైర్యము చేతనే. అందుకని అంటా ఉన్నాడు, నా పక్షమున నిల్చుండేటటువంటి దేవుడుగా నేను సువార్త సంపూర్ణముగా ప్రకటించడానికి అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపను. అంటే ఇటువంటి అలెగ్జాండర్ వంటి వాడే కానివ్వండి, దేమా వంటి వారు విడిచి వెళ్ళిపోయినప్పటికీ, ఎంతో కీడు తలపెట్టాలని ఆలోచించినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ, అటువంటి వారిని ఇక్కడ ఆలోచిస్తూ సింహము నోట నుండి తప్పింపబడుతున్నాయి. మరి ముఖ్యంగా కూడా మనం అక్కడ ఆలోచించినట్లయితే, ఎంతోమంది రాజులు, పెద్ద పెద్ద అధికారుల వంటి వారు ఎదుట ప్రవేశపెట్టబడినప్పటికీ పౌలుకు ఏ హాని కూడా వారు తలపెట్టలేకపోయారు. ఈ విషయాన్ని స్పష్టంగా మనం చూడవచ్చు. ఏ సువార్త అయితే సంపూర్తిగా పౌలు ద్వారా ప్రకటించబడాలని దేవుని యొక్క ప్రణాళిక ఉంటుందో, మన 23వ అధ్యాయంలో కూడా అపొస్తలుల కార్యంలో మనం చూడగలం. అయ్యా, నీ పని ఇంకా యెరూషలేములో నీవు ప్రకటించావు. పౌలు అక్కడ ఆ రోమాలోకి తీసుకొని వెళ్ళక మునుపు ఆయన ఒక్కడే ఒక బందీ గృహంలో బంధించబడినప్పుడు దేవుడు అతనితో మాట్లాడినటువంటి గొప్ప మాట అక్కడ మనం ఆలోచించినట్లయితే, నీ పని ఇంకా అయిపోలేదు. యెరూషలేములో నువ్వు ఎట్లా ప్రకటించావో రోమాలో కూడా అక్కడ కూడా నీవు ప్రకటించవలసింది. అటువంటి గొప్ప రాజుల ఎదుట, అధికారుల ఎదుట వారు సింహపు వంటి వారై ఈయనను ఎన్ని చిక్కులు పెట్టి అక్కడ చంపాలని యోచన చేసినప్పటికీ ప్రభువు తన స్వార్థ పని సంపూర్తి చేసేటటువంటి వరకు పౌలు ప్రక్కన నిలిచుండి అతని పక్షముగా ఉండి అతనికి ఏ హాని తలపెట్టకుండా తప్పించినటువంటి ప్రభువు. ఆలోచించాలి, అదే ప్రభువును ఈనాడు మనము కూడా ఆరాధిస్తున్నటువంటి వారము. పౌలును తప్పించినటువంటి ప్రభువు, పౌలు పక్షమున ఉండినటువంటి ప్రభువు నేడు నీ పక్షమున ఉండడా? అట్టే విశ్వాసము నీ జీవితంలో నీకుంటుందా? ఈ విషయాన్ని ఆలోచించాలి. ఇంకా 18వ వచనంలో అంటాడు, ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. నిరీక్షణను కూడా పౌలు అక్కడ వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. హి వాజ్ హ్యావింగ్ ఏ గ్రేట్ హోప్. అక్కడ తప్పించాడు అని చెప్తా ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యము చేరే వరకు కూడా ఆయన నన్ను రక్షిస్తానే ఉంటాడు అని కూడా హెచ్చరిస్తాడు. అయినా పౌలుకు ఇవన్నీ కూడా ఒక తృణప్రాయంగా ఎంచేటటువంటి వ్యక్తి. ఆల్రెడీ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆయన స్పష్టంగా పలికినటువంటి మాట, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకు ఈ మాట పలికాడు? బ్రతుకుతే క్రీస్తు కొరకే సువార్త పని చేస్తాను, చనిపోతే నిత్యత్వంలో ఆయనతో ఉంటాను అనేటటువంటి గొప్ప నిరీక్షణ పౌలుకు అక్కడ ఉంటాం. నేటి దినాన ఇటువంటి నిరీక్షణ కలిగి ఈ లోకంలో నీవు జీవించగలుగుతా ఉన్నావా? ఈ విషయాన్ని స్పష్టంగా నీవు ఆలోచించాలి. క్రైస్ట్ ద ఫెయిత్ఫుల్ లార్డ్, యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప నమ్మకమైనటువంటి ప్రభువుగా తన జీవితంలో ఉంటున్నాడని పౌలు విశ్వసిస్తూ ఉన్నాడు, నిరీక్షిస్తూ ఉన్నాడు కూడా. అట్లాగే నీ జీవితంలో నీ వట్టి విశ్వాసము కలిగి ఉంటా ఉన్నావా? చిన్న చిన్న శోధనలకే నేటి దినాన మనము ఆ పక్కదారి పడుతుండడం మనం చూడగలుగుతా ఉన్నాం. అందుకని చివరగా ఆయన చెప్తున్నటువంటి మాట, యుగ యుగములు ఆయనకి మహిమ కలుగునుగాక, ఆమేన్. టు హిమ్ బీ ద గ్లోరీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఆమేన్. ఈ విషయాన్ని స్పష్టం, ఆయనకే సమస్త మహిమను తిరిగి
అప్పగిస్తూ ఉన్నాడు, లేదా ఆయనకు అందిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. దట్ షుడ్ బి అవర్ ఎయిమ్. నాడు మన లక్ష్యము కూడా అదే అయి ఉండాలి. ఈ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించే వారమై ఉంటాం. ఎందుకంటే క్రీస్తు మన జీవితాల్లో నమ్మకమైనటువంటి ప్రభువుగా ఉన్నాడు. ఎంతమంది నీ పక్కన నిలిచినా నిలవకపోయినా, కొంతమంది చాలామంది ఏమనుకుంటారంటే అపోజిషన్లో లేదా అటుపక్కన మనకు శత్రువులుగా చాలా ఎక్కువ మంది ఉంటున్నారని అనుకుంటూ ఉంటారు. కాదు కాదు కాదు, ప్రభు ఒక్కడు నీ పక్షముగా ఉంటే చాలు. పౌలు మాట్లాడినటువంటి గొప్ప ధైర్యపు మాట. పౌలు యొక్క ధైర్యము ఏమిటనేది మనం ఇక్కడ ఆలోచిస్తే, ఆ ప్రభువు తన పక్షముగా ఉన్నాడు. అదే ప్రభు ఈనాడు నీ పక్షముగా ఉండటానికి కూడా సిద్ధపడినటువంటి ప్రభువు. ఆయన విశ్వాసము గల దేవుడుగా, లేదా ఆయన నమ్మకమైనటువంటి ప్రభువుగా మన జీవితాల్లో ఉంటాం. స్వీకరించడానికి నీవు సిద్ధంగా ఉంటావు. ఆయన పరలోక రాజ్యము చేరే వరకు నిన్ను రక్షిస్తాడనేటటువంటి గొప్ప నిరీక్షణ కలిగి నీవు ఉంటా ఉన్నావా? ఇట్టి విషయాన్ని నీవు గుర్తించాలి. కాబట్టి ప్రార్థన చేస్తా. అత్యంత కృపగల దేవ, నిజముగా మా దైనందిన జీవితాల్లో తండ్రి దేవ, నీవు నమ్మకమైనటువంటి ప్రభువుగా ఉంటావు. ఎంతటి మంది నమ్మకమైన వారు, అపనమ్మకమైన వారు మా జీవితాల్లో మా పక్షంగా నిలిచి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ తండ్రి అయ్యా, కొన్ని మార్లు తండ్రి దేవా, మాకు అనేక మంది ఎదురాడుతుండవచ్చు. ఇక్కడ పౌలు జీవితంలో మేము చూసినటువంటి సమయంలో అనేక మంది అతడికి ఎదురాడి తండ్రి దేవా, అతన్ని తండ్రి దేవ కీడు తలపెట్ట ప్రయత్నం చేసినప్పటికీ అయ్యా, నీవు అతనికి ఒక గొప్ప ధైర్యం తండ్రి. అట్టి విధముగా మా జీవితాల్లో నాడు మేము ఒప్పుకుంటాం, మేము అంగీకరిస్తాం. నిజముగా మా ధైర్యము నీవై ఉంటున్నావు తండ్రి. నిజంగా ఎట్టి సమస్య నుండి అయినా తప్పించడం, అయా ఎంతమంది మాకు ఎదురాడి వడ్డినప్పటికీ మా పక్షముగా నిలుచుంటే నీవు చాలు. యెహోవా వారి పక్షముగా నిలిచిందిగా వారికి విరోధి ఎవడంటావు. నిజంగా మా పక్షముగా నీవు నిల్చుంటే చాలు తండ్రి. అట్టి రీతిలో నీవు గొప్ప కార్యమును జరిగించేటట్టు పౌలు ఇంకా నిరీక్షిస్తూ ఉన్నాడు. నీకే సమస్త మహిమను చెల్లిస్తాం. అట్టి రీతిగా మా జీవితాల్లో మెలకువ కలిగి నమ్మకమైనటువంటి ప్రభువుగా మా జీవితాల్లో నీవు ఉంటున్నావు అనేటటువంటి విశ్వాసముతో, గొప్ప నిరీక్షణతో మా విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగడానికి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నాం. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.